హాయ్ గాయ్స్, వెల్కమ్ టు హారిక ధృతి వ్లాగ్స్. ధృతి అయితే 9 మంత్స్లోకి ఎంటర్ అయిపోయింది. మీరు లాస్ట్ మినీ వ్లాగ్లో చూసినట్టయితే మేము ఫోటోషూట్ కూడా చేయించాము. హెయిర్స్ నెక్స్ట్ వీక్ తీయించాలి అన్నప్పుడు ఇంకా ఆ టైం అయితే వచ్చేసింది. మన ధృతికి హెయిర్స్ తీపించే టైం అయితే ఇంకా ఫ్యామిలీతో మేము యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి మొక్కుకున్నామన్నమాట. ధృతి హెయిర్స్ అయితే అక్కడ ఇస్తామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. అండ్ ధృతి అయితే నేను బొజ్జులో ఉన్నప్పటి నుంచి ట్రావెలింగే ఎక్కువ చేశాను. అందుకే ఏమో ధృతికి బాగా ట్రావెలింగ్ అంటే ఇష్టం అనుకుంటా. చూడండి ఎక్కడికి వెళ్తున్నాం బేటా, మనం యాదగిరిగుట్టకి వెళ్తున్నాము, నీ హెయిర్స్ దేవుడికైతే ఇచ్చేసేయాలని చెప్పేసి తనని ముందే ప్రిపేర్ చేస్తున్నాం. బయట పీపుల్ని చూస్తే ఏడుస్తుంది అనమాట. రేపు ఎలా ఏడుస్తుందో ఏంటో అని చెప్పేసి ముందు నుంచే మాకు కొంచెం టెన్షన్గా ఉంది. అంటే హెయిర్స్ తీపించేటప్పుడు కదిలిన భయం అయితే కొంచెం ఉంది. ఎలా చేస్తుంది ఏంటి అనేది మనం నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూసేద్దాము. అండ్ ధృతికి మధ్యలో ఆకలి అవుతుంది కాబట్టి నేనైతే ఉగ్గు ప్రిపేర్ చేసుకొని బాక్స్ అయితే పెట్టేసుకున్నాను. మన ట్రావెలింగ్లో అది కాస్త జావా అయిందనమాట. సో అలా తాగిపిస్తున్నారు. ఇంకా మనమైతే ఒక ఫేమస్ టెంపుల్కి వెళ్తున్నాము. చూడండి దూరం నుంచి టెంపుల్ ఎంత బాగుందో. అదే స్వర్ణగిరి టెంపుల్ అండి. యాదాద్రి తిరుమల దేవస్థానం అని కూడా అంటారంట. ఇది తెలంగాణలో ఉంది. హైదరాబాద్ నుంచి మనకి 50 కిలోమీటర్స్ అనమాట. మా దగ్గర నుంచి అయితే మాకు 1 అవర్ టైం పట్టింది. అందుకని చెప్పేసి మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మేము నెక్స్ట్ డే ధృతికి హెయిర్స్ తీపించాలి, మనం యాదగిరి గుట్టకు కూడా వెళ్ళాలి, నైట్ అక్కడ స్టే చేయాలి, ఈ టెంపుల్ దర్శనం కూడా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. అండ్ ఒక మెయిన్ రీజన్ కూడా ఉందండి. అంటే మేము అక్కడికి వెళ్ళేసరికి మార్నింగ్ టైంలో ఎలా ఉంటుంది, నైట్ టైంలో టెంపుల్ ఎలా ఉంటుంది నేను వీడియోస్లో చూశాను. నైట్ టైంలో చాలా బాగుంది టెంపుల్. ఎలా అయినా నైట్ టైంలో కూడా చూడాలి అని చెప్పేసి మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. చూడండి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది ఆ టెంపుల్ అయితే. ఇది 2018లో స్టార్ట్ చేశారంట. 2024లో కంప్లీట్ అయింది. అంటే వాళ్ళకి 7 years టైం పట్టింది కంప్లీట్ చేయడానికి. చూడండి దూరం నుంచి చూస్తేనే మనకు అనిపిస్తుంది కదా. అయితే మెయిన్ కమాండ్ చూడండి స్వర్ణగిరి శ్రీ ఉంది. ఇక్కడ నుంచి మనకి లోపలికి వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ మనకి కార్ ఎక్కడ పార్క్ చేయాలో కూడా వాళ్ళు చెప్తారు. మేము ఇంకా కార్ పార్క్ చేసేసి అయితే దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. నేనైతే అనుకున్నాను చాలా రష్ ఉంటారేమో అనేసి. అంటే వీడియోస్లో చూపిస్తున్నారు చాలా పబ్లిక్ వస్తున్నారు, చాలా రష్ ఉంటుంది అనేసి. ఇంకా పాప ఉంది కదా ఎలా అవుతుందో అని అనుకున్నాను. కానీ మాకైతే దర్శనం చాలా బాగా అయింది. చూడండి ఇక్కడ నుంచి అయితే స్వామివారి పాదాల నుంచి అయితే స్టార్ట్ అనమాట. స్వామివారి పాదాలు చూడండి ఎంత బాగుందో. ఇదైతే బ్రహ్మరథం అంటారంట. అక్కడ మేమైతే కొన్ని ఫొటోస్ దిగేసేసి వెళ్ళిపోయాము. యాక్చువల్గా అక్కడ చూసారు కదా మీరు, మెట్లు కూడా ఉన్నాయి. అవి 108 మెట్లు ఉంటాయంట. మేము ఇంకా కార్ పైకి అయితే తీసుకెళ్ళిపోయాం. కూడా వెళ్ళొచ్చు, మెట్ల మీదకి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు. మెట్లు అయితే 108 మెట్లు ఉంటాయి. దశావతార మండపాలు అంటే 10 మండపాలు ఉంటాయంట. ప్రతి మండపంకి ఒక్కొక్క అవతారం అయితే ఉంటుందంట. ఇట్లు ఎక్కిన తర్వాత పైకి అయితే వెళ్ళిపోతాము. అక్కడ వైకుంఠ దారం అంటారంట దాన్ని. సో మేమైతే కార్లో పైకి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము దర్శనం అయిపోయాక. తల్లి వాటర్లో ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. అండ్ మేము ఇంకా అక్కడ నుంచి అయితే లైటింగ్స్ అయితే వేసానమాట. అప్పుడే లైటింగ్స్తో టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా అక్కడైతే కొన్ని ఫొటోస్ దిగేసేసి వాటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. అందులో 4 వేదాలకి ప్రత్యేకమైన వేదమూర్తుల విగ్రహాల మధ్యలో జలనారాయణ అయితే పెట్టారంట. అక్కడ ప్రపంచంలో 2వ విగ్రహం ఇది. ఫస్ట్ ఏమో నేపాల్లో ఉందంట, నెక్స్ట్ ఇక్కడ మన స్వర్ణగిరి టెంపుల్లోనే ఉందంట. ఇక్కడైతే చాలా బాగుంది. వాటర్ చూడండి, కాయిన్స్ కూడా వేశారు. ఎందుకు వేశారు అన్నది తెలీదు. ఉన్నప్పుడైతే 60 టన్నుల పైన ఉండే ఆ స్వామివారి రూపం వచ్చేసరికి 25 టన్నులు అయిందంట. అక్కడ కూర్చున్నప్పుడు అయితే నాకైతే చాలా పీస్ఫుల్. చాలాసేపు అక్కడ కూర్చొని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము.
ఫోన్ తెచ్చా. అక్కడ నుంచి 27 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి వారి దర్శనం అయితే చేసుకున్నాము. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, స్వామివారు హంపీలో ఉన్న రథం లాగా ఉంటుంది, దానిపైన విగ్రహం అయితే ఉంది స్వామివారిది. ఇంకా మేము అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగేసేసి జయగంట దగ్గరికి వచ్చేసాము. ఆ గంట 1700 టన్నుల భారీ కంచుతోటి చేశారంట. అది మనము ఏదైతే ప్రార్థిస్తామో అది శ్రీవారికి అందుతుందంట. కానీ మాకు అక్కడ తెలిసింది ఏంటంటే, మన మనసులో ఏదైతే కోరిక అయితే ఉందో ఒకసారి కొట్టి నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి 2 సార్లు కొట్టాలంట. ఫ్యామిలీ అందరం అలా కొట్టేసేసి ఇంకా అక్కడ నుంచి అయితే యాదగిరి గుట్ట స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఇదైతే యాదాద్రి భువనగిరి జిల్లా మానేపల్లి హిల్స్ పైన నిర్మించబడింది. మార్చి 6న ఓపెన్ చేశారు. 12 అడుగుల ఎత్తైన విగ్రహ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువయ్యారనమాట. ఈ వీకెండ్ లో మీ ఫ్యామిలీ అందరితో ప్లాన్ చేసుకొని వెళ్ళిపోండి. మమ్మీకి ఎవరు ఫొటోస్ పంపించట్లేదని సార్ మమ్మీనే వీడియో తీసుకుంటుంది చూడండి. Bye guys, take care. Please subscribe to my channel. అవి రూమ్స్ అంటావా?